లోకేష్ వస్తే ఓకే, ఏపీ కూడా అభివృద్ధి అవుతుంది. ఈయన కూడా పెట్టుబడుల గురించి మనకు అవగాహన లేదు. ఒకవేళ చంద్రబాబు కొడుకు కాబట్టి చంద్రబాబు ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఓకే, ఇంకా అది పెట్టుబడులు కానీ అవగాహన వస్తుంది, తెలిసి రావచ్చు. లోకేష్ చేసుకోవడం మంచిది. ఆ డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ గా వర్క్ చేయడం కానీ ఆయన దూకుడు కానీ అంతా జనం మంచిగా ఉంటుంది. మరి తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ లేదంటారు సీఎం దాకా. ఇప్పుడు లోకేష్ వస్తేనే బెటర్ సార్. లోకేష్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కొంతమంది సీనియర్ నాయకులు ఉంటాడు ఇవన్నీ పట్టించుకుంటారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు ఏమనుకుంటారు. కానీ వీళ్ళంతా ప్రజలు తిరిగిన నాయకులు కాబట్టి చంద్రబాబు లోకేష్ గారు వస్తే మంచిది. అభివృద్ధి అయితే అవుతుంది, పెట్టుబడులు కూడా వస్తాయి. ఆల్రెడీ మంచిగా డెవలప్ అయింది ఏపీ. ఈ 6-7 నెలల్లో వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి వాళ్ళిద్దరిలో మీరు ఏమేమి గమనించారు? అంటే ఎవరి పనితీరు ఎట్లా ఉందని మీరు గమనించారు? అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్కి ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఓకే తిరుగుతుండే. ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా కానీ అటు ఇటు అన్నా కానీ దూకుడు అయితే పెరిగింది. అంతకుముందు ఇక్కడ సిటీ వదిలేసి హైదరాబాద్లో ఉంటాడు అది అన్నారు, కానీ లేదు, ప్రజలు తిరుగుతుండు. ఓకే, ఇప్పుడు అవగాహన వచ్చేసి ఆ కూటమి ఏర్పడిన తర్వాత కొద్దిగా జనాలలో కూడా కొద్దిగా కలిసికట్టుగా పనిచేస్తుండు, తెలిసిపోయింది. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతున్నాడు, పని చేయట్లేదు అనట్లేదు, చేస్తాడు, పని కూడా చేస్తాడు. కాబట్టి అనుభవం అనేది తక్కువ. అనుభవం 10 ఏళ్లలో ఎవరి పొజిషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు సార్. ఏపీకి అయితే కుటుంబంలో కూటమి విడిపోతే పవన్ కళ్యాణ్ వస్తుంటే అప్పుడు లోకేష్ కూటమి ఓడిపోతే జగనే వస్తాడు. వీళ్ళిద్దరు లేకపోతే జగనే వస్తాడు సార్. జగన్ లీడ్ ఇస్తున్నారంట. జగన్కి లీడ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది.